ఈరోజు మనం ఈ వీడియోలో భజరే గోపాలం అనే ఒక సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతుల వారి కీర్తన నేర్చుకుంటున్నాం. చాలా ఇది అందరికీ కూడా తెలుసు, మంచి ఫేమస్ కీర్తన. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను. మరి ఇక్కడ నేను శృతి చెప్పి రాగం పేరు చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం హిందోళ రాగం, ప్యూర్ హిందోళ రాగం అనమాట, అన్యస్వరాలు లేవు. మరి శృతి ఒకటో శృతి అనమాట. ఇక్కడ చూడండి క్యాషియో, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ అనమాట. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. ఒకటో శృతి ఇది మనకి వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ సి నుంచి హై పిచ్ సి వరకు అనమాట. హిందోళ రాగం యొక్క మూర్ఛను సార్ మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. స గ మ ద ని సా, సా ని ద మ గ సా, స గ మ ద ని సా, సా ని ద మ గ సా. ఇది సా షడ్జమము. ఈ బ్లాక్ కి ఘాటు సాధారణ గాంధారము, ఈ వైట్ కి మావన్ శుద్ధ మధ్యమము. ఇది ఈ బ్లాక్ కి దావన్ శుద్ధ దైవతము, ఈ బ్లాక్ కి నీటు కైసిక నిషాదము. ఇది తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం పల్లవిని ప్లే చేసుకుందాం. భజరే గోపాలం, భజరే గోపాలం, మానస భజరే గోపాలం, హే మానస భజరే గోపాలం, మానస భజరే గోపాలం, హే మానస భజరే గోపాలం. ఇది పల్లవి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. భజరే ససమా సరిపోయింది. అది గోపా గమగసా. ఈ గమగసాని మనం మాసా అని పాడుకోవాలన్నమాట. గో గమా, ఈ గమాని మనం మా, గో పా గసా, ఈ గసాని సా అని పాడుకోవాలి. మా సా మా గోపాలం. ఫస్ట్ లైన్ చూద్దాం. ఇది మళ్ళీ భజరే గోపాలం, ససమా గమ గసమా. రెండవ సంగతి భజరే గోపాలం, ససమా భజరే సరిపోయింది. గోపా గమగసా, ఇది పైన వచ్చింది మనకి. ఈ గమగసాని మనం మాసా అని పాడుకోవాలి. మాసా గోపాలం మగమా, ఈ మాగామని మనం మా అని పాడుకోవాలి. ససమా మాసా మా భజరే గోపాలం, మానస గమ గమ మనిదని. మరి మానస 3 సాహిత్యాక్షరములు, గమ గమ మనిదని 8 స్వరాక్షరములు. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ గమ గమ మా, ఈ గమ గమను మనం మా అని పాడుకోవాలి. మా నా మనిద, ఈ మనిదాన్ని మనం దా అని పాడుకోవాలన్నమాట. దాని నాస అంటే మానస అనమాట. మా దాని మానస భజరే సస నిదమా, భజ సస నిదమా. ఈ నిదమను మనం అంటే రే, దీన్ని మా అని పాడుకోవాలి.
స స మా భజ రే గో గ సా. ఈ గసాన్ని మనం సా అని ప్లే చేసుకోవాలి, పాడుకోవాలి. గో పా నిదని లో పిచ్ అనమాట. నిదని, ఈ నిదానిని మనం నీ అని పాడుకోవాలి. నీ సా పాలం అంటే గోపాలం. సా నీ సా భజ రే గోపాలం. స స మా సా నీ సా. స స మా సా నీ సా అనమాట. భజ రే గోపాలం హే మానస. స స స ని ని ద ద మ మ గ గ సా అని పాడితే ఏమీ బాగోదు. హే స స, ఈ ససాని మనం సా అని పాడుకోవాలి. ఈ హై పిచ్ సా, మిడిల్ పిచ్ సా నుంచి వెళ్తాం కూడా. సా హే మాన స ని ని ద. ఈ మా సా ని, ఈ సాని మనం నీ మా నా నీ ద, ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా నీ ద హే మానా సా ద మ మ గ గ సా. ఈ ద మ మ గ గ సా అని మనం సా అని పాడుకోవాలి. సా సా నీ ద సా హే మానస భజ రే స స మా భజ రే గోప మగ మా గో. ఈ మగమ అని మనం మా అని పాడుకోవాలి. గో పా గస, ఈ గసాని సా అని పాడుకోవాలి. మా సా గోపా లం మగమా, ఈ మగమ అని మనం మా అని పాడుకోవాలి. స స మా మా సా మా భజ రే గోపాలం మా గమగ గామా. ఈ గామగ గామ అని మనం మా అని పాడుకోవాలి. మా నా స మానిద దాని, ఈ మానిద దానిని మనం నా మానిద దా, ఈ మానిద దాని మనం దా అని పాడుకోవాలన్నమాట. గా మాదాని మానస భజ రే గస గస నిదమా భజ. ఈ గస గస అని మనం సా సా అని పాడుకోవాలి. భజ రే నిదమా, ఈ నిదమా అని మనం మా గస గస నిదమా, ఇది పోయి సా 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 మా గో గస గస. ఈ గసాని మనం గసగసాని సా ఒకే, గో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సా గో అని పాడుకోవాలి. సా గో పా నిదని, ఈ నీదని మనం నీ అని పాడుకోవాలి. నీ సా పాలం గోపాలం సా నీ సా. హే మానస స స స ని ని ద ద మ మ గ గ సా. ఇది ఆల్రెడీ నేను చెప్పాను. సా ని ద సా హే మానస భజ రే స స మా గోప గమ గస. చాలా సార్లు వచ్చింది మా సా అని పాడుకోవాలి. ఆ గమ గసని గోపాలం మా సా మగమా, ఈ మగమ అని మా మా సా మా గో గోపాలం
భజ స మా మా సా మా భజ రే గోపాలం. అంటే ఎండ్ చేస్తారన్నమాట. ఇట్లాగూ గమ దమ గమ గసా. ఈ గమగ దమ గమ గసని మనం లాస్ట్ సా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని సా అని ముగించాలి. ఒకసారి నేను మళ్ళా పల్లవి మొత్తం ప్లే చేస్తాను, స్వరం మీరేనండి. చేయిపోయిన పర్లేదు, కాకపోతే మీకు తెలుస్తుందని హుషారుగా ఉంటుందని నేను వాంచుతున్నాను. మొత్తం అన్ని సంగతులు వాంచుతున్నాను. స స మా మా సా మా స స మా మా సా మా మా దా ని స స స మా సా ని సా సా ని ద సా స స మా మా సా మా మా దా ని స స మా సా ని సా సా ని ద సా స స మా మా సా మా సా. పల్లవి నన్న మీరు చక్కగా జాగ్రత్తగా 1-10 సార్లు ఇని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. నాలాగా మీరు ఆ ఆనందం పొందుతారు. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. భజ గోపాలం భజ గోపాలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం త్రిజగమూలం దితిసుతకాలం త్రిజగమూలం దితిసుతకాలం భజ రే గోపాలం. ఇది ఫస్ట్ చరణం అనమాట. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు మనం. భజ గమ సరిపోయింది. భజ గో దని, ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. గమని భజ గోపాలం సా సా, ఇది ఫస్ట్ చరణం. మాని సా సా భజ గోపాలం. రెండవ సంగతి భజ గోపాలం గమని దని సా సా అంటే బాగోదు. భజ గమ భజ గో నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. గమని సా సా భజ గోపాలం భజిత నిసస భజిత కుచే స నిగసని కు సా చే నిగసని, ఈ నిగసని మనం నీ అని పాడుకోవాలి. చే లం నిదా, ఈ నిదాను మనం దా నిసస నిగసని నిసస నిగసని నిదా, ఇది మొత్తం పోయి నిసస నిదా భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం
గమ నీ సా సా ని స స స నీ దా. నెక్స్ట్ సంగతి భజ గోపాలం భజ గో, ఇది మనకు ఆల్రెడీ పైన వచ్చింది. గమ నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. గమ నీ భజ గో పా సని సా, ఈ సని సా మనం సా అని పాడుకోవాలి. సా సా పాలం గమ నీ సా సా భజ గోపాలం భజిత నిసస భజిత సరిపోయింది. భజిత కూచే మమ గగస కు మా సరిపోయింది. చే మగగస, ఈ మగగసను మనం సా అని పాడుకోవాలి. నిస సమసా భజిత కుచే లం నిదస నిదమా, లం ఒకే సాహిత్యాక్షరం ఉంది. నిదస నిదమా అది 6. ఈ నిదస నిదమా లాస్ట్ మా దగ్గరగా ఆగింది కాబట్టి ఈ నిదస నిదమాని మనం మా అని పాడుకోవాలన్నమాట. భజిత కుచే లం నిస సమ నిస సమస మా భజ దగ దగమ భజ అంటే ద భ భ దగ, ఈ దగని మనం గమ భజ గమ భజ గో నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. గమ నీ భజ గో పాలం గస పా గస, ఈ గసని మనం సా అని పాడుకోవాలి. సా సా పాలం భజ గోపాలం గమ నీ సా సా భజిత నిసస భజిత కుచేలం సాని గసని నిదని కు సా చే నిగసని, ఈ నిగసని మనం చే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి నీ అని పాడుకోవాలి. నిగసని పోయి మనకి నీ అవుతుందన్నమాట. అది చేలం నిదని, ఈ నిదని మనం నీ భజిత్ నిసస నీ భజిత కుచేలం త్రిజగం సమగస త్రిజ సమ సరిపోయింది. గం గస, ఈ గస అని మనం సా అని పాడుకోవాలి. సమసా త్రిజగన్ నిద నిద, ఈ నిద నిదని మనం దా అని పాడుకోవాలి. దాని మూలం సమసా దాని త్రిజగన్ మూలం దీతి సూత సానిద నిదమా అంటే బాగోదు. ది సా తి నిద, ఈ నిదని మనం దా సా దా దీతి సూత నిదమా, ఇది కూడా అంతే. సు ని తా దమా, ఈ దమ్మను మనం మా అని పాడుకోవాలి. సాదా ని మా దీతి సూత కా దదమగా, ఈ దదమగాని మనం గా అని పాడుకోవాలి. కా
లం మమ గసా, ఈ మమ గసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. త్రిజగన్మూలం త్రిజగన్మూలం దితిసుతకాలం సమసాదాని సాదాని మగాసా. లాస్ట్ది ఇంకోటి ఉంది. త్రిజగ సమగమ త్రిజ సమగమ త్రి స జ మగమ, ఈ మగమ మనం మా అని సమా త్రిజగ గస, ఈ గసని సా అని పాడుకోవాలి. సమసా త్రిజగ గసనిద, ఈ గసనిదని మనం ద అని పాడుకోవాలి. మూలం దాని సమసా దాని త్రిజగం మూలం దితిసుతకాలం. సేమ్ ఫ్రేజ్ మనకు ముందు వచ్చింది. సా నిద నీద మద ద మగ మగ సా, దీన్ని మనం సాదా నీ మా గా సా. భజరే మళ్ళా పల్లవి అనమాట. నేను ఆల్రెడీ ప్లే చేశాను కాబట్టి మీరు ప్లే చేసుకోండి. చిన్న ముక్కబాడి నేను ముగిస్తాను. భజరే గోపాలం ససమా మా సా మా మగమా అంటే మా ససమా మా సా మా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఆగమసారం ఆగమసారం యోగ విచారం ఆగమసారం యోగ విచారం ఆగమ సారం సారం యోగ విచారం యోగ విచారం ఆగమ సారం యోగ విచారం భోగ శరీరం భువనాధారం భోగ శరీరం భువనాధారం భజరే గోపాలం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఆగమ సారం ఆ మగమా, ఈ మాగమని మనం మా అని పాడుకోవాలి. ఆ గా నిద, ఈ నిదాన్ని మనం దా అని పాడుకోవాలి. మగమ నిద, ఇది పోయి మా 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 దా ఆగమ మాదని ఆగమ సారం మాదని సా ఆగమ సారం. రెండవ సంగతి ఆగమ అంతవరకు కామనే, సారం కూడా కామనే. ఆగమ సారం అంటే మాదని మాదని సా సా, ఇక్కడ మారుతుంది. యోగ ని సా,
నిసా యో ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా స యోగ విచా సా నిగసని వి సా చా నిగసని ఈ నిగసని మనం నీ అని పాడుకోవాలి. చా రం నిద సా స నీద యోగ విచారం ఆగమసారం యోగ విచారం మాని మాదని సా స నీద. రెండోది ఆగమ సారం ఇక్కడ మారింది. ఆగమ సేమ్ మగమ నిద నిదని ఆగమ అంటే బాగోదు. మగమ ఈ మగమ అని మనం మా గా నిద ఈ నిదని దా అని పాడుకోవాలి. మాదని ఆగమ సారం సని సని సా ఈ సని సని మనం సా అని పాడుకోవాలి. సా సారం ఆగమ సారం మాదని సా యోగ విచారం అని చూద్దాం. యోగ నిసస యో నిసా ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా స యోగ విచారం సా నిసాని నీద అంటే బాగోదు. యోగ సా స వి సా చా నిసాని ఈ నిసాని మనం చా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి నిసాని ని దాన్ని మనం నీ అని పాడుకోవాలి. చారం నీదా ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. నీదా చారం అంటే యోగ విచారం సా స నీద. ఇంకొక సంధి ఆగమ దగమ నిదని ఆగమ అంటే బాగోదు. దగమ ఈ దగమ అని మనం మా అని పాడుకోవాలి. గమ నిదని ఈ నిదాని మనం దని గమ మాదని ఆగమ సారం సని నిగస అంటే బాగోదు. సని నిగస ఈ సాని నిగస అని మనం సా అని పాడుకోవాలి. సారం సా ఆగమ సారం మాదని సా యోగ విచారం యోగ నిసస ఇది మామూలే. సా యోగ వి మా సా యోగ వి మా చ మగగస ఈ మగగస మనం సా అని పాడుకోవాలి. చారం నిదస నిదమా ఈ నిదస నిదమని మనం మా అని పాడుకోవాలి. రం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి. యోగ విచారం
సా సమ సా మా యోగ విచారం యో ఆగ ఆగమ సారం మళ్ళా మారింది ఇక్కడ ఆగమ ఇది మనకు వచ్చింది దగమ నిదని ఈ దగమ నిదని మనం మాదని ఆగమ సారం గస సా గస ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలి సా సారం ఆగమ సారం మాదని సాస యోగ నిస ఈ యోగాన్ని మనం చాలాసార్లు వచ్చింది సాస యోగ విచారం సని గసని నిదని అంటే బాగోదు వి స చ నిగసని ఈ నిగసని మనం నీ అని పాడుకోవాలి సని విచారం నిదని ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి యోగ విచారం సాసని భోగ శరీరం సమగస సమ ఈ సమాన్ని మనం మా అని పాడుకోవాలి మాగస భోగస రీ నిద ఈ నిద అని మనం దా అని పాడుకోవాలి మాగస దాని భోగ శరీరం భువనాధారం సా నిదని నిద మద మగ మగ సా అంటే బాగోదు భూవ సా నిద భూ సా వా నిద ఈ నిదాన్ని మనం దా సదా భువ నా నినిదమా ఈ నినిదమను మా అని పాడుకోవాలి సదా మా భువన దదమగ ఈ దదమగ మనం గా అని పాడుకోవాలి ద రం మగ సా ఈ మగ సా మనం సా భువనాధారం సదా మాగస భువనాధారం సదా మాగస ఇంకొక సంగతి ఉంది భోగ శరీరం సమగమ గస నిదని అంటే బాగోదు భో సమగమ ఈ సమగమాన్ని మనం భో ఒకే సాహిత్యాక్షరం ఉందాం కాబట్టి మా భో అని పాడుకోవాలి గస గస సరిపోయింది మా గస భో గస రీ గస నిద ఈ గస నిదని మనం దా అని పాడుకోవాలి దాని రీరం మాగస దాని భోగ శరీరం భువనాధారం ఇది పైన వచ్చింది సదా మాగస ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం ప్లే చేయాల్సిన పని లేదు మీకు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకొచ్చాను మళ్ళీ ప్లే చేస్తే ఏమవుతుందంటే మనకు టైం ఎక్కువ అవుతుంది అనమాట పల్లవి ఒక లైన్ పాడి ప్లే చేస్తాను
భజ రే గోపాలం ససమా గమ సమా. లాస్ట్ చరణం మూడో చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. నతమందారం నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం హతచాణూరం హంసవిహారం హతచాణూరం హంసవిహారం భజ రే గోపాలం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. నతమందారం గమదని సా నత గమ సరిపోయింది. మందని ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. గమని సా నతమందారం. నెక్స్ట్ సంగతి మగమని ధని సా అంటే బాగోదు. నా మగ ఈ మగాను మనం గా అని పాడుకోవాలి. గమ నత నిధని ఈ నిధని మనం నీ అని పాడుకోవాలి. గమని సా నతమందారం నందకిశోరం నిస నిగస నిద నిస నిగస నిద అంటే బాగోదు. నంద నిస ఈ నిస ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా నంద కి సా సో నిగసని ఈ నిగసని మనం నీ అని పాడుకోవాలి. శోరం నిదా ఈ నిదాన్ని మనం దా నందకిశోరం సా నీ దా. నెక్స్ట్ మొదటి సంగతి నతమందారం నత దారం దగ్గర తేడా ఉందన్నమాట. నతమం అంటే ఇది మనకు పైన వచ్చింది. మా గమ నిధని ఈ మా గమ నిధని మనం గమని నతమం దా సని సా ఈ సని సని మనం సా అని పాడుకోవాలి. సా దారం దారం అంటే ఏం బాగోదు. నతమందారం అనమాట. గమని సా నతమందారం నందకిశోరం నంద నిస ఇది మనకు పైన వచ్చింది. సా నంద కిశో కి అంటే సా సో నిసాని ఈ నిసాని మనం నీ అని పాడుకోవాలి. శోరం నిదా ఈ నిదాన్ని మనం దా నందకిశోరం సా నీదా నతమందారం
నందకిశోరం గమని సా 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 స నీదా. ఇంకొక సంగతి దగమనిదని అంటే బాగోదు. నా దగ్గని మనం గా అని పాడుకోవాలి. గమ నత మన్ నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. గమని నత మన్ దారం సని నిగస సని నిగస దారం సని నిగస అంటే బాగోదు. దారం అంటే 2 సాహిత్యాక్షరములు, సాని నిగస 5. అప్పుడు ఎలా దీన్ని మనం పాడుకోవాలంటే సాహిత్యాక్షరాల పరంగా సాని నిగస. ఈ సాని నిగసకి దా అనేది ఒకే సాహిత్యాక్షరం. ఈ సాని నిగస అని మనం సా అని పాడుకోవాలి, అది బాగుంటుంది. అంతేగాని సాని నిగస సా అంటే బాగోదు. సా సా దారం, మళ్ళీ దారం అంటే బాగోదు కదా. నత మందారం, నత మందారం గమని గమని సా సా నంద నందకిశోరం సా 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 సమ సా మా అని పాడుకోవాలన్నమాట. అది నందకి సా సమ నందకి షో మగగస. ఈ మగగసని మనం సా అని పాడుకోవాలి. శోరం నిదస నిదమా, ఈ నిదస నిదమను మనం మా నందకిశోరం సా సమ సామా నత నత మంద నత మన్ నత మన్ నత మందారం నత దగ దగ, ఈ దగ్గని మనం దగ్గ గా అని పాడుకోవాలి. గమని నత మందారం గసస, ఈ గససాని మనం సా సా అని పాడుకోవాలి. గమని సా సా నత మందారం నందకి నిసస నిసస నంద, ఈ నిససాని మనం సా సా అని పాడుకోవాలి. నంద కిశోరం కి సా షో నిగసని, ఈ నిగసని మనం నీ అని పాడుకోవాలి. శోరం నిదని, ఈ నిదని మనం నీ సా స నీ నందకిశోరం హతచానూరం సమగస నిద నిదని అంటే బాగుంది. హత సమ చా గస, ఈ గసని సా సమ సా హత చా ను నిద నిద, ఈ నిద నిదని మనం దా అని పాడుకోవాలి. దాని నూరం హత చానూరం హ సమ సా దాని హత చానూరం హంస విహారం ససనిద ససనిద నిద మద మగ మగ సా అంటే బాగోదు. హం ససనిద, ఈ ససనిదని మనం దా హం సవి నినిదమా, ఈ నినిదమా అని మనం నీమా అని పాడుకోవాలి. దా దా నీమా హం సవి హా దద మగ
ఈ దద్ద మగాని మనం గా అని పాడుకోవాలి. ఆ రం మమగస, ఈ మమగసని సా, హంస విహారం దాని మా గాస, హత చ సమగ సమ హత హ స త హత సమగమ హత, దీని సమ హత చ గస, ఈ గసని మనం సా అని పాడుకోవాలి. సమ స హత చ నూరం సని గసని దని నూ సని గస, ఈ సాని గసని మనం సా అని పాడుకోవాలి. సా నూరం నిదని, ఈ నిదని మనం నీ అని పాడుకోవాలి. హత చ నూరం స సమస స సాని హత చ నూరం హంస విహారం. ఇది పైన వచ్చింది మనకి స స ని ద ని ని ద మ ద ద మ గ మ మ గ స. అయితే దీన్ని మనం దాని మా గా స. ఇప్పుడు మళ్ళీ మనం పల్లవి మొత్తం ప్లే చేసుకోవాలి. భజరే గోపాలం అయితే నేను ఆల్రెడీ ప్లే చేశాను మీకు, అయితే ఒకసారి చిన్నగా ప్లే చేస్తాను. భజరే గోపాలం మానస భజరే గోపాలం, హే మానస ససమా మా సమా మా దాని ససమా సాని సా గోపాలం, సాని దస ససమా మా సమా. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా మీరు 1కి 10 సార్లు వింటే అద్భుతంగా మంచి మంచి కీర్తనలు అనమాట. ఇక నుంచి మనం ఈ భక్తి పాటలే కాకుండా సినిమా పాటలు కూడా ఇస్తానమాట. అది లలిత సంగీత పరంగా సినిమా పాటల పరంగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోలను దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం, మరి ఖచ్చితంగా చూసి ఊరుకోవద్దు. లైక్ చేస్తే సంతోషపడతాం. మరి ఎవరికైనా షేర్ చేస్తే ఇంకా 10 మందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.